శ్రీశైలం మండలం సున్నిపెంట డెవలప్మెంట్ నూతన బాడీని ఎన్నుకున్న రేంజర్ నరసింహులు. సున్నిపెంట డెవలప్మెంట్ నూతన కమిటీని ఏర్పాటు చేసే దానికో శాఖ శ్రీశైలం రేంజర్ నరసింహులు ఫారెస్ట్ రూరల్ డెవలప్మెంట్ ఈడీసీ కమిటీ సభ్యులు మరియు గ్రామ సభ్యుల ఎస్సీ మరియు ఎస్టీ అందరూ కలిసిగా అటవీ క్షేత్రాధికారి వారి కార్యాలయానికి చేరుకున్నారు. కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను మరియు ఆ కమిటీ సభ్యులలో ఒకరిని ప్రెసిడెంట్ ఎన్నుకునేందుకు కమిటీ ఆమోదం. అధ్యక్షుడుగా నాదెళ్ల నాగేశ్వరరావు, ప్రెసిడెంట్ వైస్ మనీషా బాయ్. వీరితో పాటు 15 మంది కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ ఎన్నికల్లో దాదాపు 282 మంది వీరందరి ఆధ్వర్యంలో ఏకగ్రీ తీర్మానం జరిగింది. ఏకగ్రీవంగా ఆమోదించారని శ్రీశైలం రేంజర్ ఆఫీసర్ నరసింహులు వారు తెలిపారు. రాజేష్, రోతి, జీవన్ కుమార్, ప్రసాద్, శివకాంత్, ప్రేమ్ కుమార్, తర్వాత సాయిరామ్, మనీషా బాయ్, వామిని బాయ్, నాగమణి బాయ్, అంజలి బాయ్, బాలాజీ నాయక్, ఉదుముల అంకమ్మ, కె వీరమ్మ. మెంబర్గా 15 మంది. ఈ 15 మందిలో 5 మంది కలిసి ఎన్నుకోబడినటువంటి ప్రెసిడెంట్ ఎన్ నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ మనీషా బాయ్, వైస్ ప్రెసిడెంట్ ఓకే మళ్ళీ కొంచెం వెనక్కి తిరుగు. అట్లా నువ్వు ఇక్కడికి వచ్చి క్లారిటీగా ఉంటుంది. పేరు చెప్తున్నారు. సో ఇక్కడ మీరు చేతులు ఎత్తి వాళ్ళని ప్రపోజ్ చేయండి. ఎవరు మనీషాబాయికి ఇస్తారా లేకపోతే ఈరమ్మకి ఇస్తారా, అది మీ ఇష్టం. మీరు 15 మంది బయటికి పోయి మాట్లాడుకుంటారు. ఇట్లా సైడ్కి పోయి సరే ఇక్కడే మాట్లాడుకోండి. ఇక్కడే మీరు ఇదో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అయిపోయిన తర్వాత ఒక మాట ఏంటంటే చెప్తున్నాను. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత బాబు నేను చెప్పేది ఆ పేరు చెప్పండి. పెద్దలు నిర్ణయించిన ప్రకారము ముందు పోవాలని కోరుకుంటున్నాము. ఏ రకమైనటువంటి కాంట్రవర్షన్ లేకుండా ఈ ఎలక్షన్ ముందు పోవాలని కోరుకుంటున్నాము. ఒకవేళ మీరు కాంట్రవర్షన్ కు ముందుకు కోరుకుంటే వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ పోన్ పడము. ఏంది అర్థం చేసి నిలబడాలి. బాగా వీడియో తీయాలి. ప్రెసిడెంట్ గా నాదెళ్ల నాగేశ్వరరావు ప్రెసిడెంట్ గా ఎదుగు కాబడినాడు. ఓకే, నెక్స్ట్ అది రాస్తాం. ఎన్ నాగేశ్వరరావు, తర్వాత రాజేష్, రోతి, జీవన్ కుమార్, ప్రసాద్, శివకాంత్, ప్రేమ్ కుమార్, తర్వాత సాయిరామ్, మనీషా బాయ్, వామిని బాయ్, నాగమణి బాయ్, అంజలి బాయ్, బాలాజీ నాయక్, ఉడుముల అంకమ్మ,
కె వీరమ్మ మెంబర్గా 15 మంది. ఈ 15 మందిలో ఎవరికి చేస్తున్నారు? ఎంతమంది? ఎలక్షన్ అవుతుంది. అవునమ్మా, అది మధ్యలో వాళ్ళే కదా, మధ్యలో వాళ్ళే కదా, మధ్యలో వాళ్ళే కదా. మమ్మల్ని కాదు, ప్రేమ్ కుమార్ అక్కడ దండం పెట్టాల్సింది, ఇక్కడ కాదు. సాయి రాణి, సాయి మంచి. నెక్స్ట్ మనీషా భాయ్, మామిని భాయ్. నెక్స్ట్ వచ్చిందేమో నాగమణి భాయ్, అంజలి భాయ్, బాలాజీ నాయక్. చేసినటువంటి సున్నిపెంట గ్రామ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారము. చాలా ఉత్సాహంగా, చాలా మంచిగా, చాలా సైలెంట్గా కూడా మీరు ఉన్నందుకు ముందుగా మీ ఇక్కడికి వచ్చినటువంటి జెంట్స్కు, లేడీస్కు నా ధన్యవాదాలు ప్రత్యేకించి. అలాగే మీరంతా ఇదే విధంగా ఎలక్షన్లో 15 మంది నూతన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సెలక్షన్లో ఒకరు ప్రపోజ్ చేయాలి, ఒకరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, ఎంతమంది కావచ్చు, ఒకరిని ప్రపోజ్ చేయాలి. ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, మిగతా ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, వారు సపోర్ట్ చేయాలి. ఆ వ్యక్తి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఈ కమిటీలో ఉండడానికి సపోర్ట్ చేయాలి. ఈ ప్రాసెస్లో ఒక 15 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ను సెలెక్ట్ చేస్తారు. ఈ సెలక్షన్ తర్వాత ఈ 15 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లకు కమిటీలో ఆహ్వానించబడుతుంది. ఈ కమిటీలో వాళ్ళు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉంటారు. ఈ ఏకో డెవలప్మెంట్ కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్న తర్వాత వారి యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయంటే, నెక్స్ట్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూర్చోబెట్టావు, తర్వాత కాంగ్రెస్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేసినావు ప్రెసిడెంట్ అని. అవకాశం ఇచ్చారు. ప్లీజ్ కంట్రోల్. అంటే మన ప్రకృతిని అభివృద్ధి చేయడానికి
జీవ వైవిధ్యాన్ని సమతుల్యంగా చూడటానికి ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్లో పాల్గొనడానికి ఈ కమిటీ సభ్యులు 15 మంది అటవీ శాఖకు అనుబంధంగా ఉంటారు, అంటే సపోర్టెడ్గా ఉంటారు. ఎలాంటి రెండో పేరు మనీషాబాయి అని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు చేతులు ఎత్తి బాబుని ప్రపోజ్ చేయండి. ఎవరు మనీషాబాయికి ఇస్తారో లేకపోతే ఈరమ్మకి ఇస్తారో అది మీ ఇష్టం. 15 మంది బయటికి పోయి మాట్లాడండి. ఇక్కడే మన వాళ్ళు ప్రజలు నిర్ణయించి మనసుపై నిర్ణయించారు. మీరు మనసుపై చేస్తారు అంతే. అదే మళ్ళీ మీ ఇష్టం చూడు చెప్తున్నాము. మనము ఈరమ్మను సభ్యురాలు తీసుకుంటాం ఈరమ్మను గౌరవిస్తున్నాం. 10 మంది కూర్చోటం మనీషాబాయి